హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మహాభారతం స్టోరీ గురించి చెప్తున్నాను. అందులో పాండవుల రహస్యాలోచన, విరాట నగర ప్రవేశం గురించి తెలుసుకుందాం. పాండవులు, ద్రౌపది, దౌమ్య సమేతంగా ఒక ఏకాంత ప్రదేశంలో భవిష్యత్తులో తమరి కర్తవ్యాన్ని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుందుకు సమావేశమయ్యారు. ధర్మరాజు అర్జునుడితో, "అర్జున, మనం శత్రువులకు తెలియకుండా ఒక ఏడాది పాటు మరుగ్గా ఉండి గడిపేందుకు వీలైన ప్రదేశమేదంటావు" అని సలహా అడిగారు. అందుకు అర్జునుడు, "నా దృష్టిలో పాంచాల చేది, మచ్చ మగర శూరసేవ, కళింగ విదేహ బాహ్లిక ఇవన్నీ కూడా కౌరవ రాజ్యానికి దూరంగా ఉన్న సుభిక్షమైన రాజ్యాలే. వీటిలో ఏదైనా ఎన్నుకోవడం క్షేమమన్నాడు. ఆ అయితే మత్స్యదేశం మన అజ్ఞాతవాసానికి అన్ని విధాలా అనువైంది. ఎందుకంటే మత్స్యదేశపు రాజైన విరాటుడు వయసులో పెద్దవాడు, సుజనహితుడు, ఉదారుడు, శక్తివంతుడును. అందుకు అంతా సరేనన్నారు. నేను బ్రాహ్మణుడిలా మారువేషం వేసుకుంటాను. కంకుడు అనే పేరుతో ఉంటాను. జూదరిగా పాచికలతో ఆ రాజును సంతోషపెడుతుంటాను. శాస్త్ర పాండిత్యమున్నవాడిని. పంచాంగం గణించగలను. జ్యోతిష్యం చెప్పగలను. పుణ్యకథా కథనం చేస్తూ వినోదము కలిగించగలను. ఒకవేళ రాజు నా యోగ్యతా వివరాలు అడిగినట్లయితే ధర్మరాజుకి మిత్రుణ్ణి, ప్రాణహితుణ్ణి అని చెబుతానంటూ తన నిర్ణయాన్ని చెప్పి భీముణ్ణి, నీ యుక్తేమిటనని అడిగాడు. భీముడు తాను వలలుడు అనే పేరుతో వంటలవాడుగా, పాక కళాప్రవీణుడుగా ప్రవేశిస్తాను. ఇంతకు మునుపెన్నడూ రుచి చూసి ఎరుగని రకరకాల వంటలు, పిండి వంటలు చేసి రాజును తృప్తిపరుస్తానన్నాడు. అప్పటికి యుధిష్ఠిరుడు అర్జునుని వంక తిరిగి, అర్జునా, నీ పన్నాగమెట్టిదో? ఏ రకమైన వృత్తిని చేపట్టాలనుకుంటున్నావు? నీ శౌర్యాన్ని ఎలా మరుగుపరదలచావు అని అడిగాడు. నేను బృహన్నల అనే పేరుతో పేడి రూపంలో ఉండదలచాను. ధనుస్సు మోపడం వల్ల భుజం మీద పిడికిలి బిగించి నారి సారించినందువల్ల ముంజేతుల మీది మచ్చలు, గురుతులు కనబడకుండా దాచడం వేరో విధంగా కష్టం కనుకనే ఆ వేషాన్ని ఎన్నుకున్నాను. ముంజేతి గుర్తులు కనబడకుండా తెల్లని శంకుగాజులు ధరిస్తాను. ఆడవారిలా జడ వేసుకుంటాను. అంతఃపుర స్త్రీలకు ఆటపాట నేర్పిస్తాను. ఆ ధర్మరాజు రాజ్యంలో ద్రౌపదిని తన నాట్యగానాల నలరించే నేను ఇప్పుడు ఉద్యోగాన్వేషణలో ఇంత దూరం రావాల్సొచ్చిందని చెబుతానన్నాడు. ఆ తర్వాత భేష్ భేష్ అన్నాడు. మరైతే నకుల, నీ ఉద్యోగమేంటో? అసలే నీకు మోమాటం, బిడియమును. నేను దామగ్రంథి అనే పేరుతో విరాటరాజు అశ్వశాలలో అశ్వరక్షకుడిగా పనికి చేరుతాను. నాకు మీలా గుర్రాలంటే మక్కువే గదా మరి అంటూ బదులు చెప్పాడు. శభాష్! అయితే సహదేవ, మరి నీ ఉద్దేశమేంటి? నేను తంత్రిపాలుడనే నామధేయంతో విరాటుని పశుగానాన్ని కాపాడుతుంటూ ఉంటానన్నాడు. ఇంకేం బాగుంది అంటూ చివరికి ధర్మరాజు ద్రౌపదిని, ఓ ద్రౌపది, నీవు మాకందరికీ మా ప్రాణాల కంటే కూడా ప్రియమైన దానివి. నీవు మమ్మల్ని తల్లిలా కాపాడుతూ ఉన్నావు. అక్కలా ఆదరణ చూపుతున్నావు. నీవు
సద్వంశంలో జన్మించిన దానవు, సంస్కారవంతురాలవు, మహారాణివి, కష్టపని పనిచేయడం అంటే ఏమాత్రం అలవాటు లేని దానివే. ఏం చేద్దామని నిర్ణయించుకున్నావు అని ప్రశ్నించాడు. అంతా విని ద్రౌపది చిరునవ్వి నవ్వి, విరాటుని రాణివాసంలో మహారాణికి పరిచారికనై ఉంటాను. సరైంద్రి అనే పేరుతో పరిచర్యలు చేస్తూ ఉంటాను. యుధిష్ఠిరుని రాణివాసంలో చెలికత్తగా సేవలందించానని బుకాయిస్తానని బదులు చెప్పింది. బేష్ బేష్, అయితే ఒక్క విషయం గమనించాలి సుమా. ప్రపంచంలో ఎన్నో వక్రమార్గాలున్నాయి. నీకు ఈ ప్రపంచం పోకడ అంతగా తెలియదు. అందుకని జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా. విషయలోలురు, దుండగులు, కిరాతకుల దృష్టికి నీవు గురికాకుండా అనుక్షణం మెలకువతో మసులుకో అని చెప్పాడు. అటు పిమ్మట ధర్మరాజు దౌమ్యుడు మిగిలిన విప్రులతో మా అజ్ఞాతవాసానికి అనువైన ఏర్పాట్లు తృప్తిగా సమకూరాయి కనుక మీరిక మీ మీ నివాసాలకు తిరిగి చేరుకోవచ్చు అనగానే దౌమ్యుడు మిగిలినవారు వారిని దైవం అనుకూలించేనని పునరుద్ధర్శనమయ్యేవనని దీవించి సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటికి పాండవులు తమ కత్తులు, డోళ్ళు, మున్నగు ఆయుధాలు, ఊసరవెల్లి చర్మాల చేతి మేజోళ్ళు వెంట తీసుకొని యమునా నదికి దక్షిణ తీరాననున్న మత్స్యదేశం వైపు ప్రయాణం సాగించారు. ఆహా, వచ్చేసినట్లే. అదుగో విరాటరాజు రాజధాని నగరపు జాడలు ఇంత దూరానికే ఎంత బాగానో కనబడుతున్నాయి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. నాకు బాగా అలసటగా ఉంది. ఇక అడుగు ముందుకు నడవలేను అన్నది ద్రౌపది. కానీ ఆగకుండా ప్రయాణం సాగించి ఇంకొంత ముందుకు వెడితే నగరానికి చేరువైనట్లుంటుంది గదా అని ఆలోచించి ధర్మరాజు అర్జునితో ద్రౌపదిని భుజాలపై ఎక్కించుకొని నడవమన్నాడు. సరేనని అర్జునుడు ద్రౌపదిని భుజాలపై ఎక్కించుకొని మోసుకుంటూ ఎలాగైతేనేం అంతా విరాటుని రాజధాని నగర పొలిమేరకు చేరుకున్నారు. ఇప్పటికీ ఆయుధాల్ని ఎక్కడ దాచడం అంటూ ధర్మరాజు ప్రశ్నించాడు. ఆ శ్మశానానికి చేరువను కొండమీదనున్న జమ్మి చెట్టు మీద దాచిపెడదామన్నాడు అర్జునుడు. సరే, ఆ దట్టమైన కొమ్మల చాటున ఆయుధాలు దాచేందుకు పదమన్నారు. నకులుడు చెట్టుపైకి ప్రాకి బలమైన చిటారు కొమ్మల సందున ఆ ఆయుధాలన్నిటినీ గట్టిగా కట్టి పదిలంగా పెట్టాడు. చూసేవారికి దూరాన ఏదో శవం వేలాడుతున్నట్టు కనబడుతుందంతే. అక్కడున్న గొర్రెల కాపరులు కొందరు వారిని, మీరా చెట్టెక్కి ఏం చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు పాండవులు, అది 180 సంవత్సరాల తమ తల్లిగారి మృతదేహమని, అలా మృతదేహాలను చెట్టు కొమ్మలకు వేలాడదీయడం తమ వంశ ఆచారమని చెప్పారు. ఆ తర్వాత వారు జయ, జయంత విజయ, జయచ్చేన, జయద్బల అనే సంకేతానాలతో వారనుకున్న ప్రకారం రాజధానిలో ప్రవేశించారు. ఇదండి మన విరాట పర్వం స్టోరీ. నెక్స్ట్ పార్ట్లో విరాటుని కొలువులో పాండవులు ఏం చేశారన్నది తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.